నేటి నుంచి మేడారం జాతర ఆరంభం కానుంది. జాతరలో తొలి ఘట్టానికి అంకురార్పణ జరగనుంది. ఈరోజు ఆదివాసీ పూజారులు సాయంత్రం సారళమ్మ, గోవిందరాజు, పగడిద్దరాజు ప్రతిరూపాలు గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ నుంచి పగడిద్దరాజు ప్రతిరూపాలతో కాలినడకన ఆదివాసీ పూజారులు బయలుదేరారు. సాయంత్రం అధికారిక లాంఛనాలతో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలకనున్నారు. నేటి నుంచి 24వ తేదీ వరకు ఈ జాతర కొనసాగనుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో భక్తులంతా మేడారం బాట పట్టారు. నేడు గద్దెకు సారళమ్మ రాకతో ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మొదలు కానుండగా మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ కళకళ్లాడుతున్నాయి. 1 కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. మేడారం జాతరలో తొలి ఘట్టం జరగనుంది. పూనుగంట్ల నుంచి పగడిద్దరాజు ప్రతిరూపాలతో పూజారులు మేడారంకి పయనమయ్యారు. కాలినడకన ఈరోజు సాయంత్రం మేడారం చేరుకుంటారు. 7 వాగులు దాటి పగడిద్దరాజు పూజారులు మేడారం రానున్నారు. మౌలిక వసతులు నిర్వహణ కోసం 105 కోట్లు కేటాయించారు. జాతర ప్రాంతాన్ని 8 జోన్లు 32 సెక్టార్లుగా విభజించారు. పోలీస్, పంచాయతీరాజ్ శాఖ, ఆర్టీసీ శాఖల తరపున ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు డిప్యూటేషన్పై పనిచేసేందుకు వచ్చారు. ఒక్క పోలీస్ శాఖ తరపునే 14,000 మంది డ్యూటీలో ఉన్నారు. దేవాదాయ, టూరిజం, రెవెన్యూ, వైద్యారోగ్య, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల తరపున వేలల్లో ఉద్యోగులు సేవలందించేందుకు రెడీ అయ్యారు. రాష్ట్ర జిల్లా స్థాయి ఆఫీసర్లతో పాటుగా ములుగు కలెక్టర్, ఎస్పీ తదితర ఉన్నతోద్యోగులంతా వారం పాటు మేడారం మహాజాతర జరిగే ప్రాంతంలోనే డ్యూటీలు చేయబోతున్నారు. మేడారానికి వచ్చే భక్తులంతా జంపన్నవాగులో స్నానం చేస్తారు. దీనికోసం ఇరిగేషన్ ఆఫీసర్లు 17న లక్నవరం నుంచి నీళ్లు వదిలిపెట్టారు. ఈ నీరు సోమవారం మేడారం చేరుకోవడంతో జంపన్నవాగు కలకల్లాడుతోంది. వాగులో దిగి స్నానాలు చేయలేని భక్తుల కోసం జంపన్నవాగుకు 2 వైపులా 4 కిలోమీటర్ల పొడవున 1.5 కోట్లతో ప్రభుత్వం బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటు చేస్తుంది. 50 లక్షలతో జంపన్న వాగుల్లో నిర్మించిన బావుల్లో పూడిక తీయించింది. నిత్యం మోటార్లు పనిచేసేందుకు వీలుగా కరెంట్ కనెక్షన్స్తో పాటుగా జనరేటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇవన్నీ వినియోగంలోకి వచ్చాయి. జంపన్న వాగు వద్ద మహిళలు బట్టలు మార్చుకునేందుకు 50కి పైగా తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. మహాజాతర కోసం అటు ములుగు, ఏటూరు నాగారం, భూపాలపల్లి, కాటారం వరకు రోడ్ల వెంబడి సీసీ కెమెరాలు అమర్చారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్కి తెలిసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. గద్దెల వద్దే 30కి పైగా కెమెరాలు ఫిక్స్ చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల సంరక్షణ కోసం పోలీస్ శాఖ 432 సీసీ కెమెరాలు, 5 డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తోంది. అలాగే జాతర కోర్ ఏరియా పరిధిలో సీసీ కెమెరాలు రెవెన్యూ శాఖ పర్యవేక్షిస్తోంది. ఐటీడీఏ గెస్ట్ హౌస్ వద్ద రెవెన్యూ శాఖ గద్దెలకు సమీపంలో పోలీస్ శాఖ కంట్రోల్ రూమ్లు ప్రారంభమయ్యాయి. అక్కడే భారీ ఎల్సీడీ తెరల ద్వారా జాతర పర్యవేక్షణ చేస్తున్నారు.
జాతరలో భక్తులు అనారోగ్యానికి గురైతే చికిత్స అందించేందుకు స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో 50 బెడ్స్ దవాఖానా ఏర్పాటు చేశారు. 30 చోట్ల ఉచిత హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. భక్తులకు 24 గంటల పాటు వైద్య సౌకర్యం అందించనున్నారు. అన్ని చోట్ల కలిపి 150 మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. జాతర పరిసర ప్రాంతాల్లో 4 బెడ్స్తో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో చోట 3 డాక్టర్లు అందుబాటులో ఉంటారు. డాక్టర్లు, ఏఎన్ఎంలు, పారామెడికల్ సిబ్బంది కలిపి 2,000 మందికి పైగా జాతరలో డ్యూటీలు చేస్తున్నారు. అత్యవసరంగా రోగును తరలించేందుకు 108 అంబులెన్సులు 15 అందుబాటులో ఉంచారు. అలాగే టెంపరరీ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేశారు. మహాజాతరలో పాల్గొనేందుకు వచ్చే భక్తులంతా 20 కిలోమీటర్ల పరిధిలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. వీరికి స్వచ్ఛమైన తాగునీరిచ్చేందుకు 4.21 కోట్లతో పనులు పూర్తి చేశారు. ఇప్పటికే నిర్మించిన 3 వాటర్ ట్యాంకులు వినియోగంలోకి తీసుకొచ్చారు. ఓరట్టం దగ్గర 2 లక్షలు, జంపన్నవాగు సమీపంలో 4 లక్షలు, జంపన్నవాగు యువతల 2 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసే వాటర్ ట్యాంకులున్నాయి. వీటితో పాటుగా జాతర చుట్టుపక్కల ప్రాంతాల్లో 50కి పైగా మినీ వాటర్ ట్యాంకులు ఉన్నాయి. భక్తుల నివాసం ఉండే ప్రతి చోట శుద్ధి చేసిన తాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు. కొత్తగా 200కి పైగా కొత్త బోర్వెల్స్ వేశారు. ఇక ప్రస్తుతం మేడారం ఎటు చూసినా భక్తజన సంద్రంగా కనిపిస్తోంది. అక్కడి తాజా పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ తిరుపతి. సో మేడారం మహాజాతర ఎప్పుడు అని వస్తుందో 1000 కళ్ళ ఎదురు చూస్తుంటారు భక్తులంతా. సో ఇప్పటికే కోట్లాదిగా ఎంతమంది వస్తారనేది కూడా అంచనా వేయలేవు. అంత భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు. సో ఏర్పాట్లకు సంబంధించి ఎలా ఉన్నాయి, భక్తులతో అక్కడ ఎలా కనిపిస్తోంది మీకు? అటు మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు వచ్చే మహిళలు, బాలికలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఇందుకోసం 6,000 బస్సులు నడుపుతున్నట్టుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆర్టీసీ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2.25 కోట్లు ఖర్చు చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే భక్తులు గద్దెల వద్దకు వరకు వచ్చేలా అనుమతిచ్చారు. 70 సీసీ కెమెరాల పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తామని వరంగల్ ఆర్ఎం శ్రీలత ప్రకటించారు. ప్రస్తుతం మేడారం వద్ద పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ తిరుపతి. ఇప్పటికే మేడారం భక్తజన సంద్రంగా కనిపిస్తోంది. ఏర్పాట్లకు సంబంధించి భక్తులు ఏం చెప్తున్నారు, అధికారులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. మేడారం మహాజాతర ఈ రోజు నుంచి 24వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరగబోతుంది. మేడారం జాతర ఆరంభంలో జాతర పులిగట్ట అంకురార్పణ జరగనుంది. ఈ రోజు సాయంత్రం సారలమ్మ, గోవిందరాజు, పగిడిపాలను ఆదివాసీ పూజారులు గద్దెలపై ప్రదర్శించనున్నారు. గోవిందరాజు కొనుగోలు తిరుపతితో కాలినట్టు ఆదివాసీ పూజారులు అధికారిక లక్షణాలతో మంత్రి జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వాగతం పలుకుతారు. 24వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి. ఈసారి 14,000 మంది ఏర్పాటు చేసి గద్దెల ప్రాంగణం కావచ్చు, మొత్తం కావచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలి. రూల్స్ కావచ్చు, ఇవన్నీ పాటించాలని కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే పరిసర ప్రాంతం అంతా కూడా జనసంద్రంగా మాట్లాడుతుంది. కుగ్రామం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ 4 రోజుల పాటు ఒక మహానగరంగా, ఒక మెట్రో సీటర్ పాలిటీ అట్లా కనబడుతున్నటువంటి అయితే మొదటగా మేడారంకి వచ్చినటువంటి భక్తులంతా జంపన్న
వాగు దగ్గర పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత నేరుగా గద్దెల ప్రాంగణానికి చేరుకొని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుంటారు. అమ్మవార్లను దర్శించుకుంటే మంచి జరుగుతుంది, కోరికలు తీర్చే అమ్మవార్లు అంటూ కూడా ముందస్తుగానే ఇప్పటి వరకు 1 లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించడం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ 4 రోజులు జరిగినటువంటి మేడారం మహాజాతరకు 2 కోట్లకు పైగా మంది భక్తులు వస్తారు. ఈసారి ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాటు చేసి ఆర్టీసీ యాజమాన్యం కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఇటు మహాలక్ష్మి ఆ స్కీమ్ ఉంది. ఈసారి 30 లక్షల మంది భక్తులను తరలించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. 6,000 ప్రత్యేక బస్సులతో భక్తుల తరలింపు అయితే కొనసాగుతుంది. ఇటు మేడారంలో 55 ఎకరాల తాత్కాలిక బస్ స్టాండ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలకు వెళ్లేటువంటి భక్తులందరూ కూడా రవాణా సౌకర్యం కల్పించిన పరిస్థితి. మొత్తం మంది స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు హెలికాప్టర్ హెలికాప్టర్ ద్వారా కూడా డివిఐపీలు సామాన్య భక్తులు కూడా హెలికాప్టర్ ద్వారా ఈ మేడారం జాతరకు వచ్చేందుకు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ హన్మకొండ నుంచి మేడారం హెలికాప్టర్ సర్వీసులు అయితే ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం చేసిన పరిస్థితి. ఈ రోజు గద్దెలపైకి సారలమ్మను సాయంత్రం 4 గంటలకు పల్లెపల్లిలో పూజలు నిర్వహించి ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారంతో కూడా జంపన్న వాగు మీదుగా పోలీసుల రూపొంది అభిదేశానికి సంబంధించిన ఆదివాసీ రాష్ట్రంతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇప్పటికే రైట్ మంది ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మొదటగా 75 కోట్లు, ఆ తర్వాత 30 కోట్లు ఇచ్చి 105 కోట్లతో కూడా జాతరకు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితుంది. ఇది పోలీసు రెవెన్యూ శాఖ నిరంతరం కొనసాగిస్తున్నారు. ఒక 500కు పైగా సీసీ కెమెరాల నీడలు జాతర అంగరంగ కొనసాగుతుంది. ఈ రోజు జరిగేటువంటి మహాఘట్టానికి భక్తులతో కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఈ జాతరలో 2 కీలక ఘట్టాలు ఉంటాయి. ఈ రోజు రేపు సమ్మక్క గద్దెలపైకి మేడారం మహాజాతర అంటేనే మాఘశుద్ధ పౌర్ణమి వేళ జరిగే మేడారం జాతర ఎంతో విశిష్టమైంది. ఇక్కడ ప్రతిదీ కూడా చాలా ప్రత్యేకము. ప్రపంచ విఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 4 రోజుల పాటు జనసంద్రంగా మారి ఒక్కొక్క రోజు ఒక ఘట్టం అటవీ ప్రాంతం అంతా కూడా మారుమోగుతుంది. ఇంతకాలం వనంలో ఉన్నటువంటి అమ్మవారు మనం విడిచి జనంలోకి రాబోతున్నారు. జనంకి వచ్చి ఎప్పుడు ఆశీర్వాదం తీసుకోవడం కూడా భక్తులు 5 నిమిషాల పరిస్థితి. సాయంత్రం ఇవాళ కన్నపల్లి నుండి జై సారలమ్మ మధ్య సారలమ్మ కంటే ఆ ప్రతిష్టాపన కార్యక్రమం సాయంత్రం జరగబోతా ఉంది. సరే, రైట్. థ్యాంక్ యూ తిరుపతి.